ప్రజలు ఎవరు కూడా దానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. నేను జూబ్లీహిల్స్ చదువుతున్నా, చాలా అండర్ కరెంట్ గా భారతీయ జనతా పార్టీ బాగుంది. కాకపోతే ఏంటంటే రెండు పార్టీలు ఏమో మరి డిపాజిట్ సంగతి పక్కన పెడితే 10% లోపు ఇస్తున్నాయి అన్ని సర్వేలు. డిపాజిట్ 16% డిపాజిట్ రావాలంటే 16% కాదు 2 అంకెల పర్సెంటేజ్ కూడా వచ్చేటట్టు కనిపించట్లేదు సర్వేల్లో. నేను 4-5 సర్వేలు చూశాను. 7%, 8% ఇస్తున్నారు. భరత్ ఇప్పుడు వచ్చినటువంటి సర్వేల్లో పేరున్నటువంటి పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవీ లేదు. రెండు పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి ఏజెన్సీలు రెండైతే ఆ పేరు ఆంధ్రప్రదేశ్ లో రెండు సర్వే ఏజెన్సీలు అయితే వాళ్ళకి పేరు లేదు, ఊరు లేదు, ఊరికి ఏదో పెట్టుకుని చేస్తున్నారు. ఇంకోటి వాళ్ళు 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నారు, విపరీతంగా డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఆ డబ్బుతో ఎట్లా చేసి గెలవాలని చెప్పి మీడియాని, సోషల్ మీడియాని, తర్వాత సర్వే ఏజెన్సీలని తీసుకొచ్చి ఏదో హంగామా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో గవర్నమెంట్ అయితే అది ఆయన వాళ్ళకి ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ సీట్ ఓడిపోతే వాళ్ళ గవర్నమెంట్ ఉంటుందా, ఫస్ట్ సీఎం సీట్ ఉంటుందా లేదా అని టెన్షన్ రేవంత్ రెడ్డి పట్టుకుంది. నెక్స్ట్ మా పరిస్థితి ఏంటంటే టెన్షన్ ఆయనకుంది. కాబట్టి ఆయన కూడా ఏదో పాకలాడుతున్నాడు. కానీ 100% గా భారతీయ జనతా పార్టీ అక్కడ మీరు ఊహించినటువంటి రిజల్ట్ చూడబోతున్నారు. ఎందుకు భరత్ అంటే నీ ఎక్స్పీరియన్స్ అయినా నా ఎక్స్పీరియన్స్ అయినా చూసాం మనం. గత కొన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర బై ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తుంది. తర్వాత బై ఎలక్షన్ల చరిత్ర వదిలేసేయండి, మీరు అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత భారతీయ జనతా పార్టీ పరిస్థితి తెలంగాణలో మీరే చాలా సార్లు అనాలిసిస్ చేశారు. నేను మీ అనాలిసిస్ విన్నాను. అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి ఈక్వల్ గా ఎంపీ సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఈ మధ్య కాల 5-6 నెలల కింద గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎలక్షన్ లో 4 ఉమ్మడి జిల్లా. నేను చెప్తున్నా నా అనాలిసిస్ ఇవాళ చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. నవంబర్ 4 నా అనాలిసిస్ చెప్తున్నా. నేను డిస్కరేజ్ చేయడం కాదు, బీజేపీకి డిపాజిట్ రాదు. నా అనాలిసిస్ ఇంకా తక్కువ 10% లోపే వస్తున్నాయి. కొంచెం కష్టపడితే 10% పెరుగుతాయి. నవంబర్ 4 2025 చెప్తురా అంటే ఇప్పుడు మీ అనాలిసిస్ ఇప్పుడు నా అనాలిసిస్ చెప్తా. నవంబర్ 4 2025 చెప్తున్నా. నవంబర్ 14 మాట్లాడదాం 10 రోజుల తర్వాత. నా అనాలిసిస్ మీరు ప్రయత్నం చేస్తే 10% దాడుతుంది, లేకపోతే ఇప్పుడు తప్పు. చాలా తప్పు మీ అంచనా. ఇప్పుడు మీరు సరే మీరు ఉన్నారు, మీరు ఒక లీడర్స్ ఒకటి ఏంటంటే మీ లీడర్స్ ఎవరు కోఆపరేట్ చేయట్లేదు. మొత్తం కిషన్ రెడ్డి మీద వేసేసారు అంటారు. కిషన్ రెడ్డి ఇదే వాదన నాకు 2-3 అడిగారు నాకు మీడియా వాళ్ళు. అరే కిషన్ రెడ్డి సొంత కాన్సెన్స్ అది, ఆయన ఎంపీ అక్కడ. ఆయన కాకపోతే ఇంకెవరు ఉంటారు అక్కడ? ఆయన ఎంపీ, ఆయన గెలుచుకోవాలని ఆయనకు ఉండదా? ఆయన వదిలేసి ఎక్కడికి పోతాడు? ఆయన బరోబర్ ఆయన కాన్సెన్సీ కాబట్టి ఆయన ప్రెస్టేజియస్ గా తీసుకున్నాడు. నా లోక్సభ కాన్సెన్సీ పరిధిలో ఒక అసెంబ్లీకి ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి నేను ఉండాలనుకుంటాను. ఆయన బరోబర్ ఆయన కాన్సెన్సీ ఆయన ఎక్కడ ఆయన పని చేస్తాడు. ఆయన ఎక్కడికి కూడా పోకుండా అక్కడే ఉన్నాడు. ఎవరు ఆయన మీద వదిలేసిపోయినారు? మన డికే అరుణ గారు వచ్చారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అయితే షేక్పేటలోనే ఉంటున్నారు. ఇటు బోట్లు గారు డివిజన్ తీసుకున్నాడు, అక్కడే తిరుగుతున్నాడు. రేపు ఎల్లుండి నుంచి బండి సంజయ్ గారు పిలవట్లేదా? కిషన్ రెడ్డి మిగతా నేతల్ని పెద్దగా ఇన్వాల్వ్ కానివ్వట్లేదా? మరి ఎందుకు రారు? మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రావట్లేదు, అరవింద్ రాలేదు. బండి సంజయ్ యాక్టివ్ గా ఉండి ప్రచారం చేసిన వాళ్ళు ఇవాళ మణిపూర్ లో ఉన్నారు. బండి సంజయ్ మణిపూర్ లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్, అది ప్రోగ్రామే. ఆయన కోసం క్యాన్సిల్ చేసే పరిస్థితి కూడా లేదు. అక్కడ క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు. ఆయన నేను చెప్తాను కదా, ఎల్లుండి పొద్దుటి నుంచి 9th ఈవినింగ్ వరకు బండి సంజయ్ గారు జూబ్లీహిల్స్ గల్లీలో ఉండబోతున్నారు. ఆల్రెడీ మాకు షెడ్యూల్ ఇచ్చారు. ఆయన ఆల్రెడీ ఇప్పుడు జూబ్లీహిల్స్ టీమ్ కి షెడ్యూల్ ఇచ్చారు. 6వ తేదీ ఉదయం నుంచి 9వ తేదీ సాయంత్రం వరకు, అంటే ప్రచారం ముగిసేంత వరకు ఆయన అక్కడే ఉండబోతున్నారు. మీకు ఇంతకంటే ఏం కాదు. ఆ రోజు నిజానికి ఆయన ఎక్కడో ఉన్నారు. నామినేషన్ రోజు కూడా ఆయన చాలా హడావుడిగా ఎక్కడ మీకు తెలుసది పోలీస్ కమెమరేషన్ డే ఉండే అక్కడ ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ గారితో పాల్గొని, కంపల్సరీ పాల్గొన్నారు రాజ్నాథ్ సింగ్ గారితో. కాబట్టి ఆయన పాల్గొని ఆ రోజు హడావుడిగా వచ్చి నామినేషన్ లో ఆ రోజు జాయిన్ అయ్యారు లాస్ట్ లో. మీరు లేదని ఎట్లా అంటారు? కొంతమంది ఎవరు ప్రచారం చేస్తున్నారు. సంజయ్ ఇప్పుడు మిగతా బై ఎలక్షన్స్ ఎట్లా ప్రచారం చేశారు? దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎంపీ ఉండే, రాష్ట్ర అధ్యక్షుడు ఉండే. ఆయన సెంట్రల్ మినిస్టర్ కాదు అప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్ కాదు అప్పుడు. అంటే మీరు చెప్పాలి, పిలుస్తలేరా, ఇన్వాల్వ్ కావద్దని చెప్పారా? సిటీ కదా 6వ తేదీ ఉదయం నుంచి జాయిన్ అవుతారని చెప్తున్నాను. ఒకవేళ 6వ తేదీ రోజు ఆయన జాయిన్ ప్రచారంలో రాకపోతే మీరు ఆ రోజు కామెంట్ చేయండి. లేకపోతే బండి సంజయ్ లేకపోతే ఈటెల రాజేందర్, అరవింద్ వీళ్ళు వచ్చేసరికి జరగాల్సిన నష్టం. ఈటెల రాజేంద్ర గారు గల్లీలో తిరుగుతున్నారు.
లేదా అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీరు ఒక మాట సంగప్ప గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ చూడండి, జూబ్లీస్ తప్ప వేరే ఎక్కడ కనబడట్లేదు. కానీ మీ పార్టీ నేతలు మాత్రం వాళ్ళ కాన్స్టిట్యున్సీ తిరుగుతున్నారు, మిగతా తిరుగుతున్నారు. దాంతో పాటు జూబ్లీహిల్స్ వారం రోజులు, ఒక రోజు 2 రోజులు. మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు చూడండి, ఇక్కడ జూబ్లీహిల్స్ గల్లీలో తప్ప ఎక్కడ కనిపించట్లేదు. కాన్స్టిట్యున్సీ తిరుగుతున్నారంటే రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఒక్కటే లేదు, మొత్తం పంటలన్నీ కొట్టుకుపోయినాయి, ధాన్యం అంతా కొట్టుకుపోయింది. ఏ ఒక్క నాయకుడు, నా కాంగ్రెస్ వాడు పోలేదు, నా మంత్రి పోలేదు, నా బీఆర్ఎస్ పోలేదు. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు 3 జిల్లాలు ఒకటే రోజు పోయి సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాలో పోయి మాట్లాడొచ్చారు. రైతులకు భరోసా కల్పించారు, ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. మా ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు జనగాం జిల్లాలో పోయి ఆయన రైతులతో మాట్లాడడం, వాళ్ళ ధైర్యం చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ విధంగా ఎక్కడ అవకాశం ఇటు రాజధాని గారు కూడా రైతుల దగ్గర పోయి వచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో పాటు రాష్ట్రంలో కూడా ప్రజలు ఉన్నారు భరత్ గారు. వాళ్ళ మీరు సీరియస్ గా అగ్రి, బట్ మీరు సీరియస్ గా లేరు చాలా మంది దీనిలో. ధర్మపురి అరవింద్ అయితే అసలు క్యాంపెయిన్ లో పాల్గొనలేదు ఇంతవరకు. ఎవరు? ధర్మపురి అరవింద్ క్యాంపెయిన్ లో ఒక్కరోజు కూడా రాలేదు ఇంతవరకు. అరవింద్ గారు వస్తారేమో. అరవింద్ గారు ఒక్కరి గురించి మాట్లాడితే మీకు మిగతా వచ్చిన మనుషులు కాదైంది, వాళ్ళ లీడర్లు కాదైంది. ఈటెల రాజేంద్ర గారు అన్నారు, వాళ్ళు రోజు తిరుగుతున్నారు. ఆయన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన కాన్ఫరెన్స్ లో యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ వరకు పోయి మళ్ళీ సాయంత్రం వరకు వచ్చి షేక్పేట ఉన్నారు. ఆయన యాక్సిడెంట్ దగ్గర పోయి వచ్చారు, బస్ దగ్గరికి, మళ్ళీ వెంటనే పోయి షేక్పేట తిరుగుతున్నారు. డీకే గారు కంటిన్యూగా ఇక్కడే ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళలాగా కొన్ని మీడియాలను టీఆర్ఎస్ వాళ్ళు పైసలతోని కాంగ్రెస్ వాళ్ళు భయపెట్టి మేనేజ్ చేస్తున్నారు. మాకు మీలాంటి కొన్ని న్యూట్రల్ మీడియాలు మాత్రమే మాకు హోప్ ఉన్నాయి, మాకున్న ఆధారం మీరే. మీ దగ్గర ఖచ్చితంగా రెగ్యులర్ గా వస్తున్నాయి. వీటిల వార్తలు చూసినా మీ దగ్గర, కొండ విశ్వేశ్వరరెడ్డి వార్తలు చూసినా జీటీవీలో నేను, కిషన్ రెడ్డి గారి రెగ్యులర్ గా వస్తున్నాయి, డీకే అరుణ గారి వస్తున్నాయి. మరి మీరు ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి, కేటీఆర్ బ్రహ్మాండమైన ర్యాలీస్, రోజు రోడ్ షో చేస్తున్నారు, మీరు కూడా ప్రైమ్ టైమ్ లో చేయొచ్చు కదా, మేము లైవ్ ఇస్తాం. నిన్న 10,000 మందితోని 10,000 బైకులతోని నిన్న కిషన్ రెడ్డి గారు ర్యాలీ చేశారు. నాకు స్పేస్ దొరకలేదు మీడియాలో. వాస్తవం 10,000 బైకులు అండి. హైదరాబాద్ లో 10,000 బైకులు అంటే మామూలు. దాదాపు ఈ గల్లీలో మొత్తం ఎటు చూసినా కూడా సగం కాన్ఫరెన్స్ కవర్ అయిపోయింది. ఒకసారి కాంగ్రెస్ ఒపీనియన్ తీసుకుందాం. కాంగ్రెస్ నుంచి చరణ్